సో ఆయన గురించి గొప్పగా చెప్పాల్సిన పని ఏం లేదు. రే ఇదిగో నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావు నువ్వు మాట్లాడుతున్నావు కదా అయ్యగారు ఇక్కడ. మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. అంటే మీరు అరిచింది నన్ను చెప్పు తీసి కొడతాను ఎవడన్నా నోరు ఎత్తాడండి. అర్థం కాకపోతే అరుస్తారా? సైలెంట్గా ఉండలేరా? సో క్రికెట్ అనేది ఒక ఆట విడుపు, మరి బ్యాటింగ్ అనేది చాలా ఏం లేదు. సో రోజు మనకి డైలీ ట్రైనింగ్కి వెళ్ళి మీరు పిల్లలందరూ క్రికెట్ నేర్చుకొని చక్కగా ప్రావీణ్యం సంపాదించి రాష్ట్రంలో దేశ స్థాయిలో అటు రంజీలు ఇటు ఐపీఎల్స్ ఇకపోతే ఫారెన్ క్లబ్లు ఫారెన్ క్లబ్లు బాగుందండి. అబ్బో సో సో ఇలా క్రికెట్ ని మీరు దేశ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళి మరి ఏమంటే మీ కోపం ఇందాక గబుక్కున హర్ట్ అయ్యారు. ఇప్పుడు మీరు ఆపకపోతే ఫినిషింగ్ మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అదే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. అదండి చివరిగా ఈ సభకు వచ్చిన అందరికి ధన్యవాదములు. ఎప్పుడు ఇలాంటి స్పీచ్ ఇంకెక్కడ ఎప్పుడు ఇవ్వద్దు సార్, ఎందుకంటే మా వరకే ఈ జ్ఞానం సరిపోద్ది, మిగతా వాళ్ళు ఎవడు పంచుకోవడానికి వీల్లేదు. ఇది గురుగారు ఇప్పుడు F3 సినిమా మొత్తం చూసి తెలుగు ప్రేక్షకులంతా నవ్వుకుంటున్నారు. ఈరోజు మీరు వచ్చి ఆ నవ్వుని నవ్వుకున్న గౌరవాన్ని నవ్వుకున్న వాల్యూని మాకు చెప్పి సో సినిమాని మా సినిమాని సక్సెస్ని మాతో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో చాలా హ్యాపీ గురుగారు, మీరు మా టీంకి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఐ లవ్ యూ గురుగారు. త్వరలో అంటే మీ